హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అలానే ఇంకా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి జస్ట్ చిన్న టాపికే ఫ్రెండ్స్. నా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పబోతున్నాను అనమాట. ప్రెగ్నెన్సీ స్టోరీ అనేది నేను సెకండ్ బేబీదే చెప్తున్నాను. ఫస్ట్ బేబీది అయితే హ్యాపీగా అలా సాగిపోయిందనమాట. సెకండ్ బేబీది వచ్చేసేసి మనకి కరోనాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నాకు అసలు మొదలైందంటేనే కరోనానే నాకు పెద్ద దెయ్యంలాగా పట్టుకుందనమాట. ఫస్ట్ మనం కరోనా గురించి చెప్పుకుందాము. కరోనా ఎప్పుడైతే వచ్చిందో మనకి హైదరాబాద్లో ఎప్పుడైతే లాక్డౌన్ అని స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకు కరోనా అంటే చాలా భయం అని పట్టేసుకుందనమాట. జస్ట్ ఎవరిని చూసినా చాలు చాలా దూరంగా వెళ్ళిపోవటం. ఇంట్లో వాళ్ళతో కూడా అంతే. వాళ్ళు బయట నుంచి వచ్చినా అంటే హస్బెండ్ బయటికి వెళ్ళి వచ్చినా సరే అంటే మ్యాట్ ఉంటుంది కదా మనకి డోర్ దగ్గర మ్యాట్, దాని మీద డెటాల్ వాటర్ పోసేసి నువ్వు దానికి తుడుచుకొనిరా, ఎక్కడెక్కడో తిరిగేసి వస్తావు, ఎవరెవరో ఉంటారు, మళ్ళీ ఇంట్లో స్ప్రెడ్ అవుతుంది. అసలే మనకి చిన్న బాబు కదా, అంటే పాప పుట్టక ముందు అనమాట. అది చిన్న బాబు కదా, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వద్దు నువ్వు కాలు కడుక్కొనిరా. మనకి అయితే అపార్ట్మెంట్స్లో ఇట్లా కాలు కడుక్కోవటానికి ఉండదు, కింద కడుక్కోవాలన్నమాట. అండ్ కింద కూడా నువ్వు ఎక్కడ ముట్టగాకు, నువ్వు ఇంటికి వచ్చేసే ఇలా మ్యాట్కి తుడుచుకో అని చెప్పేసి రాగానే స్నానాలు చేయటము అలా అనమాట. తను ఇంట్లోకి రాగానే నేను మళ్ళీ డెటాల్ వాటర్ వేసి క్లీన్ చేయటం అనమాట. ఇదే సరిపోతుంది అనమాట, రోజు ఇదేమన్నమాట. ఇలా చేసి ఇంకోటి ఏంటంటే నేను ప్రతి దానికి హస్బెండ్ తెచ్చిన కూరగాయలైనా సరే, గ్రాసరీ అయినా సరే, ఏదైనా సరే తను ఇట్లా తెచ్చిన వెంటనే అది ముట్టుకోవటానికి కూడా నేను ట్రై చేయను అనమాట. అంత భయపడేదాన్ని. ఈవెన్ ఎగ్స్తో సహా నేను క్లీన్ చేయించేదాన్ని. నేను క్లీన్ చేసేదాన్ని కాదు, ఆయనతోటే క్లీన్ చేయించేదాన్ని. అంత భయం వేసింది అనమాట ఆ కరోనా టైంలో. నాలాగానే ఇలానే ఎవరైనా ఫేస్ చేస్తుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నేను అలా ఏదైనా ముట్టుకుంటే చాలన్నమాట. అది వెజిటేబుల్ అయినా సరే, గ్రాసరీ అయినా సరే, ముట్టిన వెంటనే పోయి డెటాల్ లిక్విడ్తో హ్యాండ్ వాష్ చేసుకోవటం. అలా చేసుకొని ఇక్కడ వరకు నా హ్యాండ్స్ బర్న్ అయినట్టుగా బ్లాక్గా అయిపోయింది అనమాట. తర్వాత ఆయన వచ్చేసిన తర్వాత అప్పుడు కూడా అంటూనే ఉన్నారు, నా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి, చాలా వీక్గా అనిపిస్తుంది బాడీ, ఇంకా హెడేక్ అయితే విపరీతంగా హెడేక్ వస్తుందని అన్నారు. నేను నిమ్మకాయ నీళ్ళు తాగితే సెట్ అవుతుందిలే అని చెప్పేసి నేను లెమన్ వాటర్ కల్పించాను అనమాట. లెమన్ వాటర్ తాగారు, అంత బాగానే ఉంది. సడన్గా ఈవినింగ్ బాగా వర్షం పడుతుంది అనమాట. అదే రోజు ఈవినింగ్ హలీం తిందామా అనేసి నేను అన్నాను. అప్పుడు రంజాన్ సీజన్ ఫ్రెండ్స్. హలీం తిందామా అని అంటే సరే తిందామని చెప్పేసి తిన్నామన్నమాట. అయితే ఒకటే బౌల్ తెప్పించుకున్నాము. నేను, మా తమ్ముడు, మా హస్బెండ్, ఇంకా మా బాబు, నలుగురము దాంట్లోనే స్పూన్ పెట్టేసి, అదే ఒక బాక్స్లోనే స్పూన్ పెట్టేసేసి నలుగురం, ఇంకా ఆయనకి పాజిటివ్ ఉందని సంగతి తెలీదు అప్పటికి, నలుగురం అంటించుకున్నాం అనమాట కరోనా. దాంతో నలుగురమే తిన్నాము. మా పేరెంట్స్ అయితే తినలేదు. మేము రోజు సాటర్డే అని చెప్పేసి మా మమ్మీ తినలేదు, మా డాడీ కూడా తినలేదన్నమాట. ఇంకా నలుగురం మంచిగా హలీం బాక్స్లోనే మంచి స్పూన్ పెట్టి తినేసి మంచిగా నలుగురం అంటించుకున్నాం అనమాట కరోనా. అంటే తెలీదు మాకు తనకి కరోనా పాజిటివ్ ఉందని తెలీదు. ఇంకా తినేసిన తర్వాత ఇంకా నైట్ పనుకున్నాం అనమాట. సడన్గా ఈయన, అంటే నాకైతే తెలీదు, ఈయన మధ్యరాత్రిలో లేచి బాగా వణుకుతా, చలి అని చెప్పేసి, బాగా హెడేక్ అని చెప్పేసి, ఫీవరిష్గా ఉందని చెప్పేసి వీళ్ళు కింద పనుకున్నారు అనమాట. మా తమ్ముడు, మా హస్బెండ్ కింద పనుకున్నారు. కింద పనుకున్న మా హస్బెండ్ ఏం చేస్తారు, చాలా దూరం వెళ్ళేసి ఒక మూలను పోయి పనుకున్నారనమాట. నేను పొద్దున్నే లేచి చూసేసరికి చాలా మూలను ఉన్నారు. నేను లేచేసరికి చెప్తున్నాను, సంధ్య నా దగ్గర రాగాకు, నాకు ఎందుకో కొంచెం తేడాగా ఉంది, నాకు సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి, కరోనా సిమ్టమ్స్ లాగా ఉన్నాయి, నా దగ్గర రాగాకండి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మా తమ్ముడేమో నిన్న రాత్రి నా దగ్గర రాగాకని చెప్పాడు బావా, దూరంగా ఉండమని చెప్పాడు, మళ్ళీ నేను లేపితే మళ్ళీ నువ్వు టెన్షన్ పడతావని చెప్పేసి లేచి నాకు చెప్పమన్నాడని చెప్పారంట.
అయితే అట్లా దూరంగా ఉండి అలానే పనుకొని ఉన్నారు ముసుగేసేసుకొని. లేం నీకు లెమన్ వాటర్ కల్పిస్తాను కొంచెం సెట్ అవుతది అని చెప్పేసి నేను మళ్ళీ అదే మాట అన్నాననమాట. ఇంకా మమ్మల్ని రూమ్‌లో నుంచి బయటకు పంపించేసాడు. వద్దు మీరు నా దగ్గర రాగాకండి అని చెప్పేసి. ఆహ్, ఇం మా తమ్ముడు వెళ్ళేసి మెడిసిన్స్ తీసుకొచ్చారు. మెడిసిన్స్ తీసుకొచ్చిన తర్వాత వేసుకున్నాడు. వే జింకోవిట్ మామూలుగా ఇప్పుడు విటమిన్స్ మామూలుగా వచ్చినా రాకపోయినా కొంచెం మనకి సింప్టమ్స్ లాగా ఉంటే ఈ జింకోవిట్ కూడా వాడుతున్నాం కదా! అవి ఇంకా డోలో 650 అలా తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లెమన్ వాటర్ కలిపించేసి తాగారు. మళ్ళీ నార్మల్‌గానే తనకి సెట్ అయిపోయిందనమాట. టెంపరేచర్ ఆన్ అండ్ ఆఫ్‌లో ఉంటుంది. తనకి సెట్ అయిపోయింది మళ్ళీ. సెట్ అయిపోయిన తర్వాత ఇంక నేను వెళ్తాను. నాకేదో బాగా తేడాగా కొడుతుంది. నాకు పాజిటివ్ వస్తదనే అనిపిస్తుంది. నేను ఒకసారి వెళ్ళేసి టెస్ట్ చేయించుకొని అట్నుంచట మన ఇంటికెళ్ళిపోతాను అని అన్నారు. సరేలే ఎంతకైనా మంచిది టెస్ట్ చేయించుకో అని చెప్పామన్నమాట. సరే ఇంకా వెళ్ళేసి డయాగ్నోసిస్ సెంటర్‌లో టెస్ట్ చేయించుకొని అట్నుంచట ఇంటికెళ్లారు. ఇంటికెళ్ళిన ఒక 3, 4 అవర్స్‌కి తను వెళ్ళిపోయిన తర్వాత మాకు స్టార్ట్ అయిందనమాట. నాకు గొంతులో అదొక నొప్పి. బాబుకి లైట్‌గా ఫీవరిష్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంతలోపు తనకి పాజిటివ్ అనేసి రిపోర్ట్ కూడా వచ్చిందనమాట. ఇంకా చూసుకోండి నాకు ఏడుపు అంటే ఏడుపు. అసలు ఆగలేదనమాట. సరే మామూలుగా ఉన్నప్పుడు కరోనా వస్తే సరేలే ఈజీగానే వెళ్ళిపోతుంది. అదే పోయిద్దిలే అని అనుకోవచ్చు. కానీ ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు వస్తే అది లోపల బేబీకి కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి అసలు ఎక్కి ఏడ్చాననమాట. ఇంకా మా గైనిక్ దగ్గరికి వెళ్తే ఏమన్నా మెడిసిన్స్ ఇస్తుందేమో అని చెప్పేసి మా తమ్ముని పంపించాను మా గైనిక్ దగ్గరికి. తనేమో హ్యాండ్ ఇచ్చేసింది. నేను మాత్రం ఇలా కరోనా వచ్చిన పేషెంట్స్ మాత్రం నేను మాత్రం చూడను. తను చాలా గుడ్ డాక్టర్ అనమాట. తను చాలా మంచి డాక్టర్. కాకపోతే ఇలా కరోనా వచ్చిన పేషెంట్స్ని తను టేకప్ చేయదేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంకా నేను అపోలో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసేసుకొని ఇలా నా ప్రాబ్లం చెప్పేసాను. మేడం ఇట్లా నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను అనమాట. టూ వేస్గా చేయించుకున్నాను. ఒకటేమో మనకి స్ట్రిప్ ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీ స్ట్రిప్ లాంటిదే దాంతో చేస్తారు కదా, అదొకటి చేయించుకున్నాను. ఫాస్ట్ టెస్ట్ అనమాట అదొకటి. ఇంకోటేమో మామూలుగా రిపోర్ట్ వచ్చేది. అది 2 చేయించుకున్నాను. ఫాస్ట్ రిపోర్ట్లో అయితే నాకు వచ్చేసేసింది పాజిటివ్ అనేసి. ఇంకా అదే నేను అపోలో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసేసుకొని ఎక్కి ఏడ్చి డాక్టర్ తోటి ఇట్లా చెప్పుకున్నాను అనమాట. బీ స్ట్రాంగ్. తను చాలా బాగా టేకప్ చేసింది పేషెంట్ని కూడా. చాలా బాగా చెప్పింది, సంధ్య నువ్వు చాలా స్ట్రాంగ్ ఉండు, ఈ టైంలో మాత్రం నువ్వు ఏడోగాకు, బేబీకి మంచిది కాదు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఇలాంటివన్నీ అందరి జీవితంలో వస్తుంటాయి పోతుంటాయి, ఇది మాత్రం నీకు మైల్డ్గానే వచ్చింది, నువ్వేం బాధపడగాక అని చెప్పేసి తను స్ట్రాంగ్గా చెప్పిందనమాట. నేను కూడా ఇంకా తను సరే ఒక డాక్టర్ తోటి నేను మాట్లాడాను. తను నాకైతే మెడిసిన్ ఇచ్చింది. ఇంకా మెడిసిన్ తీసేసుకున్నాను అనమాట. ఇంకా తనకు కొంచెం మాకంటే తనకి కొంచెం సివియర్గా ఉంది. అంటే మాకు వచ్చిన పాయింట్స్ కంటే తనకు కొంచెం ఎక్కువ ఉందన్నమాట. మాకు కొంచెం మైల్డ్గా ఉంది, తనకు కొంచెం సివియర్గా వచ్చిందనమాట. బాగా అసలు తను ఏం తినలేకపోయాడు, లేవలేకపోయాడు, అలా ఉందన్నమాట ఆయన పరిస్థితి. ఇంకా నాకైతే కొంచెం మైల్డ్గానే ఉంది, కాకపోతే వామిటింగ్స్ అయినాయి అనమాట. అసలు ఏమీ ఎక్స్క్యూజ్ చెప్పాలంటే ఆ కరోనా టైంలో అసలు ఎందుకు టేస్ట్ లేని బతుకు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అసలు ఏది తిన్నా టేస్ట్ అనిపించేది కాదు. అసలు ఏం తింటున్నామో కూడా అర్థమయ్యేది కాదు. ఈ మంచినీళ్ళు తాగినా మంచినీళ్ళు టేస్ట్ అనిపించదు, ఒక పాలు తాగినా టేస్ట్ అనిపించేది కాదు, ఏది తిన్నా టేస్ట్ ఏదో కారం అలా తగిలేదేమో తింటుంటే, కానీ అసలు ఎందుకురా జీవితం అన్నట్టు అనిపించేది. ఈ కరోనా ఏమో కానీ అసలు మనిషి అనేవాడు తిండి తింటేనే కదా బతికేది. ఆ తిండిని ఆస్వాదిస్తేనే కదా కొంచెం ఆ తృప్తి అనేది ఉండేది.
అలాంటిది తినే తిండి అసలు ఏం తింటున్నామో అర్థం కానట్టుగా ఉండేది. ఇంకా ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ అనేవి ఎలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇది తినాలి, అది తినాలని ఏది తిన్నా టేస్ట్ ఉండేది కాదు. అలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకా నాకు కొంచెం ఈ ఇక్కడ మాత్రం నాకు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ లాగా ఏదైనా తింటే ఇక్కడ గట్టిగా పట్టేసినట్టు అయ్యేదనమాట. నేను ఎక్కువ మజ్జిగ తీసుకున్నాను. అలానే డ్రై ఫ్రూట్స్ ఇవి బాగానే తీసుకున్నాను. కాకపోతే అది ఏం తింటున్నామో అర్థం అయ్యేది కాదు. అట్లా ఉండేదన్నమాట టేస్ట్. ఇంకా అలా ఫోర్త్ మంత్లో నాకు ఇక May 6th ఫ్రెండ్స్, నాకు May 6th పాజిటివ్ అని, ఆ రోజు కరోనా పాజిటివ్ అనేసి నాకు ఆ రోజు రిపోర్ట్ వచ్చిందనమాట. ఒక 14 days క్వారంటైన్లో ఉన్నాము. క్వారంటైన్లో ఉండేసి ఇంక ఇంట్లోనే కదా, ఇంకా ఏదో ఒకటి చేసుకొని అసలు ఓపిక ఉండేది కాదు. మెయిన్ ఏదో ఒకటి చేసుకొని తింటాము. ఇంకా అలానే కాకుండా నాకు బ్లడ్ కూడా 9% ఉందన్నమాట. బ్లడ్ కూడా పట్టాలని చెప్పేసి నాకు ఇంజెక్షన్స్ కూడా రాశారు. అంటే ఇప్పుడు కాదు, నాకు 7th monthలో బ్లడ్ అనేది కొంచెం తక్కువైందనమాట. అప్పుడు నాకు ఇంజెక్షన్స్ అనేవి రాశారు బ్లడ్ పట్టడానికి. ఎంత తింటున్నా పట్టేది కాదు. ఎందుకంటే లోపల బేబీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అసలు సరిపోయేది కాదనమాట బ్లడ్. సో నాకు ఇంజెక్షన్స్ రాశారు కాబట్టి అప్పుడు నేను అవి తీసుకోవటం జరిగింది. తర్వాత ఇంకా 9 monthsకి తర్వాత ఇంకా 9 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు డెలివరీ అయింది ఫ్రెండ్స్. ఇంకా పాప పుట్టింది. అంత ఓకే. అంటే ఎందుకంటే నాకు కరోనా వచ్చింది కాబట్టి, మిడిల్లో నాకు కరోనా వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా భయమేసింది. దీనివల్ల ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఇలా చాలా భయమేసింది. కాకపోతే ఈ కరోనా వచ్చిన వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో కరోనా వచ్చిన వాళ్ళకి ఎలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది ఇంతవరకు ఎక్కడ రికార్డ్ కాలేదన్నమాట. సో ఇదొకటి మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా అసలు మెయిన్గా మనం చాలా పాజిటివ్గా ఉండాలన్నమాట. దేన్నైనా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. లేకపోతే అమ్మో ఇన్నర్గా ఎంత చంపేస్తుందంటే మనల్ని లోపలని ఏదో ఒకటి దాని తర్వాత ఆలోచించుకుంటా వెళ్తూ ఉంటే చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మన లోపలనే అనమాట. వేరే వాళ్ళతోటి డిస్కస్ చేసే అంత విషయాలు కూడా కాకుండా ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు. ఇలా నాలాగా ఓసిడి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకే ఉంటాయి అన్నమాట అట్లాంటివన్నీ. నార్మల్గా ఏది పడితే అది చేసుకుంటా వెళ్ళిపోతుంటుంటే అలా ఏం అనిపించదు. అసలు మనకి ఏమీ కాదు. మెయిన్గా చెప్పాలంటే నమ్మకమే. ఇప్పుడు వ్యాక్సిన్స్ వేస్తున్నారు, ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్స్ వేస్తున్నారు. వ్యాక్సిన్స్ ఎంతవరకు పనిచేస్తాయో తెలియదు, కానీ వ్యాక్సిన్ వేసుకున్నాను నాకు ఏం కాదనే నమ్మకం మాత్రం చాలా మటుకి బాగా పనిచేస్తుంది అనమాట. ఆ నమ్మకమే ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోవటానికైనా చాలా బాగా పనికొస్తుంది. ఇంకా మెయిన్గా నేను ప్రెగ్నెన్సీలో పెట్టుకున్న నమ్మకం ఏంటంటే ఏమీ కాదు, చాలా ధైర్యంగా ఉండాలి, మనకు అసలు ఏం కాదు అనే మైండ్ తోటే నేను ఉన్నాను అనమాట. నాకు ప్రెగ్నెన్సీలో కరోనా వచ్చినప్పుడు నేను అసలు ఆలోచించలేదు. అంతకుముందు బాగానే ఆలోచించాను కరోనా గురించి. అమ్మో అది వస్తే ఏం చేస్తుందేమో, మన ఒంట్లోకి వస్తే ఏం చేస్తుందేమో భయం వేసేదన్నమాట. అట్లాంటిది నాకు ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు నేను అసలు దాని గురించి ఆలోచించలేదన్నమాట. అంత మైండెడ్ తోటి ఉన్నాను. అలా నేను ముందెందుకు ఉండలేదా అనిపించి నాకు అలా అనిపించింది. కానీ ఇలా ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అదే నన్ను కాపాడిందని అనుకుంటున్నా, ఆ స్ట్రాంగ్నెస్సే. ఇంకా అసలు దాని గురించి నేను అసలు ఆలోచించలేదు. తినేటప్పుడు కూడా ఆలోచించేదాన్ని కాదు, కానీ అప్పుడప్పుడు టేస్ట్ తెలియట్లేదు అది ఇది అనుకునేదాన్ని. అసలు స్మెల్ కూడా తెలిసేది కాదనమాట. అలా ఉండేది. నిజంగా అసలు అది కనిపెట్టారా లేకపోతే దానంతటికి అదే పుట్టుకొచ్చిందా కరోనా అనేది అర్థం కావట్లేదు. సో ఏదైతేనే 20 yearsకో సంథింగ్ 20 yearsకి ఒకసారి ఇట్లా వస్తుందని అంటున్నారు. కలరా అనేసి ఇంకా సంథింగ్ ఇలా వస్తుంది 20 yearsకి ఒకసారి అని అంటున్నారు. అది ఎంత మటుకి నిజమో అబద్ధమో తెలియదు, కానీ బట్ అందరు జాగ్రత్తగా ఉండండి. మన కంట్రీకి మాత్రం 3rd wave 4th wave ఇట్లాంటివి మాత్రం ఏవి అటాక్ కాలేదు ఫ్రెండ్స్. చాలా
మంచిదని చెప్పుకోవచ్చు ఈ విషయంలో అయితే. థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అనేది కొన్ని కంట్రీస్కి మాత్రం అవి స్ప్రెడ్ అయ్యి లాక్డౌన్స్ కూడా పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. అమెరికాలో అయితే పెట్టారు. మన కంట్రీ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఫస్ట్ వేవ్లో అయినా సెకండ్ వేవ్లో అయినా కూడా స్ట్రాంగే. కాకపోతే బ్యాడ్ లక్, మనం చాలామందిని కోల్పోయాము. బట్ ఏం చేయగలుగుతాం, అది మన చేతుల్లో లేదు కదా. ఇది ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాబు అప్పుడు నేనైతే ఎలాంటి ఫేస్ చేయలేదు, నాకు వామిటింగ్స్ కూడా లేవన్నమాట. అది సాఫీగానే వెళ్ళిపోయింది, సాఫీగానే మామూలుగానే నాకు సీ సెక్షన్ అయిందనమాట. నార్మల్గానే సీ సెక్షన్ అయిపోయింది, నార్మల్గానే అంతా అయిపోయింది. నాకు ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేవు, అందుకని నేను ఇట్లా షేర్ చేసుకోలేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సెకండ్ ప్రెగ్నెన్సీ మాత్రం ఇలా బిగ్ కాంప్లికేషన్, అసలు నా లైఫ్లో ఒక బ్యాడ్ మెమొరీ అనమాట. అది ఎవరు కోరుకోరు కదా మనకు అలా రావాలని, బట్ అది వచ్చింది. దాన్ని నేను ఫేస్ చేశాను, స్ట్రాంగ్గా ఫేస్ చేశాను. అంటే నన్ను ఏం చేయలేదని చెయ్యలేదు, నన్ను ఏం చెయ్యదని బిలీవ్ చేశాను కాబట్టి నేను స్ట్రాంగ్గా ఒక బేబీకి మంచి లైఫ్ ఇచ్చాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు వీడియోస్ చేయాలని అనిపిస్తుంది కదా, మోటివేటివ్గా ఉంటుంది కదా. అలానే నా వీడియోస్ని షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.